వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తిరుమల శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవాలని యాత్రికులు ఆశపడ్డారు. ఓ దళారిని ఆశ్రయించారు. 60 మందికి శ్రీవారి సుప్రభాత సేవ టికెట్లు, వసతి సదుపాయం కల్పిస్తానని నమ్మించాడు. వారి నుంచి ఏకంగా 4.5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. నకిలీ సిఫారసు లేఖలు టీటీడీ ఉద్యోగుల పేరిట తిరుమల అదనపు ఈవో కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. అవన్నీ నకిలీ లేఖలని అధికారులు గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించిన గుంటూరు జిల్లాకు చెందిన యాత్రికులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తిరుమల 2 టౌన్ సిఐ తెలిపారు. నిందితుడు నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన గోపు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలలో నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తితో శ్రీనివాసరెడ్డికి ఎలా పరిచయం అయిందో తెలియలేదు. తనకు టీటీడీ ఉద్యోగులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని ఎంప్లాయీస్ కోటా ద్వారా సుప్రభాత సేవ దర్శన టికెట్లు, తిరుమలలో వసతి గృహాలు ఏర్పాటు చేయిస్తా అంటూ నమ్మించాడు. అంతే, నిమ్మల శ్రీనివాస్కు 60 మంది శ్రీవారి దర్శనం కోసం 3,60,000 రూపాయలు, 12 వసతి గదుల కోసం మరో 62,000 రూపాయలు కలిపి మొత్తం 4,22,000 రూపాయలను వివిధ బ్యాంకు ఖాతాలు డిజిటల్ చెల్లింపు ద్వారా నిమ్మల శ్రీనివాస్ రెడ్డి చేశారు. తీరా తిరుమల చేరుకున్న తర్వాత అసలు విషయం తెలిసింది. శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు శ్రీనివాస్ రెడ్డి బృందం తిరుమల వచ్చింది. నిందితులు నిమ్మల శ్రీనివాస్ కొంతసేపు ఫోన్ ద్వారా మాట్లాడి తద్వారా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. అనుమానం వచ్చిన శ్రీనివాస్ ఇచ్చిన సిఫారసు లేఖలను టీటీడీ అధికారులకు చూపించడంతో అవన్నీ నకిలీవని తేలింది. టీటీడీ విజిలెన్స్ అధికారుల సూచన మేరకు తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దళారుల మాటలు నమ్మొద్దు అని టీటీడీ అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది అమాయకులు మాత్రం అసలు చెవికి ఎక్కించుకోవడం లేదు. టీటీడీ సేవలకు సంబంధించిన అన్ని బుకింగ్లు అధికారిక మార్గాల ద్వారానే చేసుకోవాలి తప్ప వ్యక్తిగత పరిచయాలు, మధ్యవర్తులు లేదా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి నగదు చెల్లిస్తే ఇదిగో ఇలానే నిలువునా మోసపోవాల్సిందే. శ్రీవారి హుండీకి చేరాల్సిన డబ్బు చివరికి దొంగల చేతికి చిక్కుతున్నాయి.